ఇక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో దగ్గుబాటి రాణా ఈడీ విచారణ కొనసాగుతోంది. 3 గంటలుగా ఆయన ఈడీ అధికారులు విచారిస్తున్నారు. 2016 నుంచి 2020 వరకు రాణా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినట్లుగా గుర్తించింది ఈడీ. బెట్టింగ్ యాప్స్ లావాదేవీలపై రాణా బ్యాంక్ స్టేట్మెంట్స్ ను కూడా పరిశీలిస్తోంది. బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగింది అంటూ ఆరా తీస్తోంది. బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేసినందుకు గాను ఈడీ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొన్న విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ కూడా ఈడీ ముందు హాజరయ్యారు. ఇవాళ దగ్గుబాటి రాణా వంతు. దగ్గుబాటి రాణా ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో తన బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకుంటూ ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల పైనే అవుతోంది. ఇంకా విచారణ కొనసాగుతోంది. అటు ప్రకాష్ రాజ్ని అలాగే విజయ్ దేవరకొండని కూడా 5 నుంచి 6 గంటల పాటు విచారించింది ఈడీ. ప్రస్తుతం రాణా కూడా విచారిస్తూ ఉన్నారు. ట్రాన్సాక్షన్స్ జరిగిన తీరు ఎలాగన్న దానిపైన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు మనకు అక్కడ అప్డేట్స్ అందించడానికి. సాగర్, ఓవర్ టు యు. ప్రస్తుతం 3.5 గంటలుగా దగ్గుబాటి రాణాను ఈడీ విచారిస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో జంగిల్ రమ్మీ అనే బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేసినట్లుగా కూడా గుర్తించింది. 2016 నుంచి 2020 వరకు కూడా 5 సంవత్సరాల పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన సంస్థకు ప్రకాష్ రాజ్కి రాణా దగ్గుబాటికి అగ్రిమెంట్ ఉన్నట్లుగా కూడా ఈడీ గుర్తించింది. అయితే ప్రధానంగా ఈ 5 సంవత్సరాలకు గాను ఎంతవరకు లావాదేవీలు చేశారు, ఆ జంగిల్ రమ్మీ అనే సంస్థ నుంచి ఎంత డబ్బు ఆర్జించారన్న అంశాలపైన కూడా ఈడీ ఆరా తీస్తుంది. ఈ 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి దగ్గుబాటి రాణా బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పరిశీలిస్తుంది. అయితే ఆ సంస్థ నుంచి ఒక్క సంస్థ నుంచి ఏమైనా లావాదేవీలు చేశారా, ఇతర బినామీ కంపెనీల నుంచి ఏమైనా లావాదేవీలు చేశారా అన్న కోణంలో కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. ఇటు ఇప్పటికే ఈ కేసులో ప్రకాష్ రాజ్ని, విజయ్ దేవరకొండను, ప్రకాష్ రాజ్ని 6 గంటల పాటు ఈడీ విచారించింది. విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించింది. అయితే ప్రధానంగా మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారమే మనీ లాండరింగ్ జరిగినదన్న అనుమానిస్తున్నటువంటి ఈడీ దాని మీదనే దృష్టి సారించింది. అందులో భాగంగానే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆధారంగానే విచారిస్తున్న పరిస్థితి. అయితే జంగిల్ రమ్మీ యాప్కి 5 సంవత్సరాలు అగ్రిమెంట్ చేసిన నేపథ్యంలో ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు అనేది మీకు అగ్రిమెంట్ జరిగింది, అంటే అధికారికంగా ఎంత లావాదేవీలు చేశారు, అనధికారికంగా హవాలా ద్వారా ఏమైనా లావాదేవీలు జరిగాయన్న కోణంలో కూడా ఈడీ విచారణ కొనసాగుతుంది. 3.5 గంటలుగా విచారణ కొనసాగుతుంది. మరో ఇంకా గంట సేపటి వరకు కూడా విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ విచారిస్తుంది. అక్రమ లావాదేవీలు ఏమైనా చేశారా, కోట్లాది రూపాయలు ఇప్పటికే హవాలా ద్వారా ఇవ్వడం కానీ, అనధికారికంగా డబ్బులు చెల్లించినట్లు కూడా ఆయా సంస్థల నుంచి డబ్బులు చెల్లించినట్లుగా కూడా ఈడీ అనుమానిస్తున్న నేపథ్యంలో దాని ఆధారంగానే విచారణ కొనసాగుతుంది. దుబాయ్కి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా ఆయా సంస్థల నుంచి కొంత సమాచారం ఈడీ సేకరించింది. ఎందుకంటే ఈసీఐఆర్ నమోదు చేస్తున్న సందర్భంలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా బెట్టింగ్ యాప్స్ పైన నమోదైనటువంటి కేసుల వివరాలు ఇప్పటికే ఈడీ సేకరించింది. కొంతమంది సంస్థలకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి కూడా కొంత స్టేట్మెంట్ ఇప్పటికే సేకరించిన పరిస్థితి. దాని ఆధారంగానే విచారణ కొనసాగుతుంది. మరి ఆర్థిక లావాదేవీల్లో హవాలా ద్వారా అక్రమ లావాదేవీలు ఏమైనా జరిగాయని చెప్పి ఈడీ పరిశీలిస్తున్న పరిస్థితి. మరి విచారణ పూర్తయిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఇప్పటికే ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ గతంలో విచారణకు హాజరైన సందర్భంలో 5 సంవత్సరాలకు గాను ₹1 కూడా తీసుకోలేదు, ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని చెప్పారు. కానీ ఇక్కడ ఒకే జంగిల్ రమ్మీ యాప్కి కూడా ఇద్దరు ప్రమోట్ చేసిన నేపథ్యంలో ఈరోజు మరి రాణా ఏం చెప్తాడు విచారణ అనేది కూడా కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 3 గంటలకు పైగా రాణా విచారణ అయితే కొనసాగుతోంది ఈడీ ఆఫీస్లో. బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారన్న ఉత్కంఠ అయితే నెలకొంది.